మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం పెద్ది. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. రంగస్థలంలో చిట్టిబాబుగా అద్భుత నటనను కనబరిచిన చరణ్ ఈ చిత్రంలో మరోసారి పూర్తిస్థాయి మాస్, ఎమోషనల్ పాత్రలో కనిపించబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఒక ఎమోషనల్ రైడ్లా ఉండబోతోందట. ఒక సామాన్యుడు క్రీడారంగంలో ఎదుగుతూ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే పాయింట్ను బుచ్చిబాబు అద్భుతంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్లో 200 మిలియన్ వ్యూస్ సాధించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాపై రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెద్ది ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ ను మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నేపథ్య సంగీతం పనుల కోసం మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ వద్దకు పంపారట. ఇలా సినిమా ఆర్ఆర్ పనులు కూడా ఇప్పుడు మొదలైనట్లు సమాచారం. అలాగే తదుపరి షెడ్యూల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పనులన్నీ ఫుల్ స్వింగ్ లో వెళ్తున్నాయని చెప్పవచ్చు. మరి సినిమా అనుకున్న సమయానికి వస్తుందో లేదో చూడాలి. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్తో పాటు విలక్షణ నటుడు జగపతి బాబు, దివ్యందు శర్మలు భాగమయ్యారు. వీరితో పాటు సీనియర్ నటి టబు ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుందట. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.